మీరు చూస్తున్నారు తెలుగు విలేజ్ కుకింగ్ ఛానల్. అయితే ఈరోజు మనం చేస్తున్న రెసిపీ వచ్చేసరికి బెండకాయ ఏపుడు. అయితే ఈ ఏపుడు వచ్చేసరికి మనకి పప్పు చారులో కానీ, సాంబార్‌లో కానీ, దేనిలో కానీ సరే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉన్నదండి. ఒక్కసారి మీరు ఇది ట్రై చేసి చూడండి. ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. బెండకాయలు ప్లేట్‌లో తీసుకొని నీట్‌గా మంచిగా మనం అయితే ముందుగా కడిగేసుకోవాలండి. ఓకేనా? కడిగేసిన తర్వాత కటింగ్ అయితే వెళ్ళిపోదాం. చిన్న చిన్న ముక్కలుగా అయితే మనం అయితే కటింగ్ చేసుకోవాలండి. ఓకేనా? నేను చేస్తున్నాను అలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కటింగ్ చేసేసుకోండి. నేను కటింగ్ చేసిన ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసేసుకున్నానండి. మీరు కూడా అలాగే నేను వేసుకున్నట్టుగానే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోండి కటింగ్ చేసిన ముక్కలన్నీ. పల్లీలు నేను ఒక కప్పులో తీసుకొని మళ్ళీ బండిలో వేయించేసుకోవడానికి వేసాను చూసుకోండి. అలాగే లైట్గా అంటే ఆయిల్ కూడా వేసే అవసరం లేదండి. ఓకేనా? లైట్గా అలాగే వేయించేసుకోండి ఎరడాలతో లైట్గా. కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి. ఓకే, చూసారా ఒకసారి నేను ఎలా వేయించాను అలాగే లైట్గా ఎరడాలుగా వేయించుకోండి. మంచి టేస్ట్ వస్తుందండి వేస్తే. మిక్సీ జార్ ఒకటి తీసుకోండి. తీసుకొని దాంట్లో ఆ వేయించిన పప్పు దాంట్లో అయితే వేసేసేయండి. మీరు వేసేసిన తర్వాత కారం అయితే ఒక 2 స్పూన్స్ కారం అయితే వేసేసేయండి. కారం వేసిన తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేయాలి. ఒక స్పూన్ వచ్చేలకి ధనియాల పొడి వేయాలి. ఓకే, వేసేసిన తర్వాత అండి మీరైతే మిక్సీ పట్టేయండి. నేనైతే పొడి కొట్టేసుకున్నాను చూడండి. అలాగే మీరు కూడా మెత్తగా పొడిగా అయితే చేసేసుకోండి. మనకి స్పైసీగా ఎంత కావాలంటే అంతగా మెత్తగా అయితే చేసేసుకోండి. నేను గిన్నెలో ఆయిల్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసి ఆయిల్ అయితే పోసేస్తున్నానండి. ఒక 5 స్పూన్స్ ఆయిల్ అయితే పోసేసుకున్నానండి నేను వచ్చేసేలకి. అలాగే మనం కోసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ బెండకాయ ముక్కలు కూడా అయితే దాంట్లో వేసేసేయండి. ఎందుకంటే మనకి ఉంటుంది కదండి బెండకాయ ముక్కలకి చిన్న చిన్నగా జూమ్ ఆ జూమ్ అనేది మొత్తం అయితే మనం అయితే పోగొట్టేయాలండి. అలాగే లైట్గా కొద్దిగా మంచిగా మగ్గేదాకా అయితే వేయించుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఓకే, అలా మీరైతే లైట్గా మంచిగా మగ్గేదాకా అయితే వేయించుకోండి. ఒక 20 మినిట్స్ మంచిగా వేగనేయండి. మంచిగా వేగిన తర్వాత చూసారా నేను ఎలా వచ్చినాయండి మంచిగా లైట్గా అక్కడక్కడ మంచిగా మాడిపోయినాయండి. మీరైతే మాడబెట్టుకోవద్దు. ఓకే, లైట్గా నాకైతే మాడిపోయిందండి. అలాగే లైట్ కరివేపాకు అయితే ఒక 2 రెప్పల కరివేపాకు అయితే వేసేసేయండి. కరివేపాకు వేసేసిన తర్వాత మంచిగా కొద్దిసేపు వేగించిన తర్వాత మనం కలుపుకున్న పొడి ఉంది కదా, పొడి కూడా అయితే కలిపేసేయండి. మిక్సీ జార్ తీసుకొచ్చేసుకోండి. మొత్తం అయితే మనం అయితే మిక్సింగ్ చేసుకోవాలండి. ఇంకా మంచిగా కాలి అక్కడ నూనె ఉంది కదా, ఆ నూనె కూడా మొత్తం పోవాలండి. ఓకే, మొత్తం పోసి మంచిగా కలిస్తే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. ఓకే, అసలు ఆ టేస్ట్ అయితే మనం వేరే లెక్క అండి. వాసనే అసలు గుమ్మలాడిపోతుందండి. అసలు ఈ వాసన ఎలా వస్తుందంటే అలా వస్తుందండి. ఓకే, సూపర్ అంటే సూపర్ ఉందండి. మీరు కూడా అలా కలిపెట్టేసుకోండి. మంచిగా కలిపెట్టేసి కొద్దిగా అల్లం పేస్ట్ కొద్దిగా ఉంటే ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేస్తే సూపర్ ఉంటుందండి. ఇంకా మన ఎప్పుడు రెడీ అయిపోయిందండి. సూపర్ అంటే సూపర్ ఉందండి. అసలు చూసారండి ఎట్లా ఉందో నిజంగా ఇది గుమ్మలాడిపోతుందండి. అందుకని నేనైతే ఒక స్పూన్ అయితే టేస్ట్ చేసేసానండి. అసలు మంచి రెసిపీ బాగుంది. మళ్ళీ రేపు కొత్త వంటకంతో నేను మీ ముందుకు వస్తాను.